ఆయన అడగండి. మూర్తి, నేను చెప్తున్నా, కోర్టులో నేను డైవర్స్ ఫైల్ చేశా, కోర్టులో మేము చూసుకుంటాం, దయచేసి వాళ్ళని రెచ్చగొట్టబాక, మమ్మల్ని రోడ్డు మీద పెట్టబాక. ఆ అమ్మాయి మీడియాకి ఎక్కొద్దు, నేను మీడియాకి ఎక్కొద్దు, ఆల్రెడీ అన్నీ మాట్లాడింది కదా, సరిపోద్దుగా. ఇంకేమన్నా క్రియేట్ ఇప్పుడు రేపు 10 రోజులు అంటే వాయిస్తారంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడి పేరు ఎత్తితే 40, అదే ఇంకా ఎంత బ్యాడ్ ఇంకేమన్నా క్రియేట్ చేస్తారు నాకేం తెలుసు. ఏమండి బాబు, వెళ్ళి అప్పుడు బ్లడ్ తీసుకోండి ప్లీజ్. నాకైతే డ్రగ్స్ అలవాట్లు ఏం లేవు, ఉంటే ఏదో ఉంటుందంట తీసుకోండి. నా సిస్టర్కి కూడా లేవు, నా సిస్టర్ని కూడా అన్నారు. దారుణం. మరి ఆయన మరి లేడీస్ అది ఇది అంటున్నాడు కదా, మరి మా సిస్టర్న మరి ఆయన అంటే ఏం చేస్తున్నాడు సినిమా. నాది కూడా తీసుకోండి. అండ్ గౌతమికి నాకు గొడవైంది, ఆ లైవ్ వల్ల గొడవైంది. నేను అప్పటి నుంచి డిటాచ్ అయ్యాను. ఆ అమ్మాయి నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాదని కూడా మాట్లాడింది. సెకండ్ నెంబర్ చెప్పు అంటే, మొగుడికి సెకండ్ నెంబర్ తెలీదు. అమ్మాయి బర్త్డే పార్టీ చేస్తే నైట్ వేరే వాడి కారులో ఎక్కి మళ్ళీ ఇంటికే వచ్చింది. సడన్గా నైట్లో వెళ్ళిపోద్ది. ఇవన్నీ తట్టుకొని నేను ఎలా తట్టుకోవాలి? అమ్మాయి డ్రింక్ చేసి నా ఫోటో కాల్చింది. అసలు ఆ అమ్మాయి, నేను ఈ తప్పులు అంటలా, మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం, ఓకే, మేము ఇద్దరం లివిన్లో ఉన్నాం గుంటూరు 1 టౌన్ దగ్గర. ఆ ఓనరు టచ్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయింది అనుకోకుండా. నేను నిలబడతానని చెప్పాను. నాకు 19 ఏళ్ళే, వద్దు వద్దు పరుగు పోద్ది అని చెప్పి తీర్చుకుంది ఆవిడ. పెళ్ళికి ముందు అబార్షన్ అయింది. ఏం ఏంటి నన్ను ఏలెత్తి నన్ను చూపించుకునే ముందు నువ్వు చూసుకో, పెద్ద తేడా ఏం లేదు. నువ్వు నీ దృష్టిలో మంచిదని, నేను నా దృష్టిలో మంచిదని. అది బట్ డైవర్ట్ అయింది. ఒక్క నిమిషం, మీ భార్య గురించి మీరు మాట్లాడుతారు కానీ ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామండి. ఏదండి మీరు చెప్పిన సోకాల్ జర్నలిస్ట్, సోకాల్ కాదు జర్నలిస్ట్కి, జర్నలిస్ట్కి ఆయనకి మీ వాళ్ళ వెనకుండి నడిపించాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. సరే, ఎక్కడో పరిచయం అయ్యారు, ఆ పరిచయం కాస్త మీ ఇంటికి వస్తే వచ్చి ఉండొచ్చు. సో అది పెద్దరికంగా వచ్చి ఉండొచ్చు కదా, అందులో మీరు తప్పట్టాల్సిన అవసరం, వాళ్ళ వెనకుండి నడిపించి మీ ఇద్దరిని విడగొట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది అంటున్నా. డైవర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. మీడియాకి ఎందుకు వచ్చారు? ఓకే సరే వచ్చారు. నిన్న ఎన్టీవీలో నేను డబ్బు గురించి మాట్లాడితే అడిగితే చెప్పు తీసి కొట్టించుకుంటా, రాళ్ళు సిరుచుకుంటా. ఒక్కసారి నేను ఇచ్చిన ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఓకే ప్లే చేస్తాను. ఒక ఇది కన్క్లూడ్ చేసేయండి. ఆడియోలో 3 ఆడియోలు ఉన్నాయి, ఎక్కడో 4 ఆడియోలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు రికార్డింగ్ చేయలేదు, నాకు తెలియదు. మన పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చోబెడితే అప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం ఉంది ఆడియో. నా కర్మకి అది తప్పితే ఏం లేదు. అమ్మాయి నేనేదండి మీ భార్య భర్తల పంచాయతీలో ఒక జర్నలిస్ట్కి ఏం పని? అయ్యో సార్, నాకేం తెలుసు సార్, నేను తీసుకొచ్చాను. మీరు ఆయన మీద చేస్తున్న అలిగేషన్ ఏమో అంటున్నా నేను. అంటే తప్పుడు ఆరోపణ కూడా అయి ఉండొచ్చు కదా, మీ అనుమానం కూడా అయి ఉండొచ్చు కదా అంటున్నా. నేను TV5లో ఏం చెప్పాడు, వీళ్ళ సైడ్ సపోర్ట్ నేనున్నా, నువ్వు కోర్టులో చూసుకోమని చెప్పాలి, కోర్టు న్యాయం. ఏంది వీళ్ళ సైడ్ సపోర్ట్ అంటే? నేను చెప్తున్నాను, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ జరిగింది, వాస్తవమే. అప్రోచ్ అయింది నేను కాదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఓకే, నాకు ఫోన్ చేశారు, ఇట్లాంటి 3 పిల్లల వాటి మీద మేము చెయ్యమన్నారు ఆయన, నరేంద్ర గారు. నేను అన్నాను, కాదన్నా నా వల్ల కావట్లా, నేను తట్టుకోలేకపోతున్నా, చేయండి, నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను అందుకే మాట్లాడలేదంటే, ఈ చేస్తే మాకు బ్యాడ్, నేను చేయను, మొగుడు పిల్లలు మీ ఇద్దరు చూసుకోండి అన్నారు. లేదండి అంటే, సరే నీ గురించి నేను ఆలోచించను, అమ్మాయి గురించి ఆలోచించను, పుట్టిన బిడ్డ గురించి ఆలోచించి నేను తీర్పు చెప్తా, నీకు ఓకేనా? ఓకే. జిస్మత్ గురించి ఈ గొడవ అంతా ఆ అమ్మాయి సైడ్ చెప్తున్నా, నాదు పక్కన పెట్టండి. అప్పటి నుంచి జిస్మత్ గురించి జనవరిలో నేను రాశా, కలిసి ఉంటామని రాశా, రికార్డింగ్లో అమ్మాయి చెప్పింది, వినండి. నా కొడుకుని చూపించట్లా. ఆయన అంటున్నది ఏంటంటే, నేను పోలీస్ స్టేషన్లో ఎవరికి ఫోన్ చేసి ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నా కూతురు లాంటిది ఆమె, దాన్ని మీరు ఇంకో కోణంలో దాన్ని చేస్తున్నారు. నేనే సంతోషిస్తా. ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన ఒకసారి కలిసానని? ఆ అవసరం ఏంటి నాకు? మీరు చెప్పండి, నన్ను క్వశ్చన్లు వేస్తున్నారుగా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి దానికి. ఏంటండి మాట్లాడరు? అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళాను అన్నాడు. చాలాసార్లు ఆయన సెల్ ఫోన్ టవర్ తీస్తే అక్కడ చాలాసార్లు వెళ్ళాడు అక్కడికి, నాకు పని వాళ్ళు చెప్పారు. ఏంటి అవసరం అంటున్నా నేను, అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను 2వ సారి వెళ్ళినప్పుడు వీడియో చూపించాగా, అంత ఈజీగా ఇన్స్టా రీల్ చేసుకుంటున్నాడు, నా ప్లేట్లో తింటా, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా, ఆమెమో ఇంటర్వ్యూలు నేను కొనిచ్చిన సోఫాలో కూర్చుంటా ఇంటర్వ్యూలు ఎత్తుందామా.
నా డబ్బులతో నన్నే నా మీదకి వచ్చి పొడుస్తున్నారు. నేను అమ్మాయి హర్ట్ అయిందని, ఆ అమ్మాయి చేసిన వాటికి నేను చాలాసార్లు హర్ట్ అయ్యా, కానీ నాకు ఆ యోగం లేదు, సారీ చెప్పించుకునే యోగం లేదు. నేను సారీ ప్లీజ్ ఐ లవ్ యూ కలిసి ఉందామని మొన్న మే వరకు పెట్టా, అవి కూడా స్క్రీన్ షాట్లు పెట్టా. మరి మే వరకు ఒక మొగుడు ట్రై చేస్తుంటే పెళ్ళానికి ఉండటానికి ఈయన పెద్ద మనిషి కూర్చోబెట్టి నువ్వు చేసుంటే చేయబాక మంచిగా ఉండు అని చెప్పొచ్చుగా. డైరెక్ట్ అటాక్ ఏంటి అసలు? నిన్న ఏం అవసరం మీడియాలో పెడతానికి? మేము ఆయన పేరు చెప్పామా? ఆయన పేరు చెప్పామా? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా సపోర్ట్ లేదు అది ఇదని? మళ్ళీ నేను చేస్తున్నా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు? నరేంద్ర గారు సెటిల్మెంట్ చేశారు, జెంటిల్మెన్ సెటిల్మెంట్. నేను చెప్తాను, నాకు క్యారెక్టర్ ఉంది ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు పరిచయం ఇలాంటి విషయాల్లో. నిజంగా అంత క్యారెక్టర్ ఉంటే నిజం చెప్పాలి. విషయాల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆయన మీద ఆ మచ్చ లేదు. నిజానికి నాకు తెలుసు సార్, నాకు తెలియదు ఎవరి గురించి. నేను సినిమాలు చేసుకుని నా పని నేను చేసుకుంటా, నేను వీడియోలు కూడా చూడను, నాకు ఎవరో కూడా తెలియదు. మూర్తి అనేవాడు ఎవడో తెలియదు. ఆ రోజు దానికి ముందు డిస్కషన్ పెట్టారు, ఆవిడ ఆయనతో మాట్లాడుతుంది, చూశాను, వెళ్ళాను, నా ఫ్రెండ్స్ చెప్పారు ఆయన గురించి, వెళ్ళి ఆ రోజు పరిచయం చేసుకున్నాను. అంతవరకు తెలుసు. నేను చెప్పా మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సేనండి అని, స్వామి మాలేసుకుని చెప్పా. మరి ఎందుకు అబద్ధం చెప్పాడంటే మీరు మాట్లాడరు, నేను చూపించే కదా. రేపు ప్లేట్లో తింటాం తప్ప ఇవన్నీగా నేను తప్పంట్లా, నువ్వు ఒక్కసారి వెళ్ళా అని చెప్పావు చూడు, అది తప్పు. ఉన్నది చెప్పు. నేను ధైర్యంగా చెప్పాగా, నేను ధైర్యంగా ఒప్పుకున్నా. వాళ్ళు ఒప్పుకుంటారా తప్పులు చేసినాయి? గౌతమి ఒప్పుకుంటుందా? చూపించారు, అది మీ ఇల్లేనా? మీ ఇంట్లోనే మీ డైనింగ్ టేబుల్లోనే ఆయన కూర్చొని తింటున్నది వీడియోనేనా? మీరు వెళ్ళండి ఒకసారి, ఆ డైనింగ్ టేబుల్ చూడండి, అక్కడ ఉందా? మరి మార్చేస్తారేమో ఇప్పుడు వీళ్ళు. త్వరగా ఇప్పుడు ఎవరు నేను మనిషిని పంపించండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. అది కాకపోతే మీ చెప్పుందా? కొట్టండి చెప్పుతో. హీరోనే కదా, కొడితే మా పరుగు పోద్ది కదా, కొట్టించుకుంటా. ఆయనదే కండి ఇన్స్టాగ్రామ్ ఇది. ఈ ప్లేట్ నాది, ఓకే. ఆ కింద డైనింగ్ టేబుల్ నాది, ఓకే. వెళ్ళటం కూడా తప్పంట్లా, ఒకసారి వెళ్ళాను ఎందుకు చెప్పాడు? ఓకే, ఒకసారి చెప్పాడు అనేది మీ అభ్యంతరం. బేసిక్ వెళ్ళటాన్ని మీరేం తప్పట్లేదు. ఓకే. రెండోది, సరే మీ బాబుతో ఆడుకున్నాడు, తప్పే ఉందండి పసిపిల్లడితో. నేను మీ ఇంటికి వచ్చినా కూడా బాబుతో ఆడుకుంటాను కదా, అందులో నా కొడుకు నేను నాకు చూపించట్లా. ఓకే, ఎందుకు చూపించట్లా? మీరు మీ భార్య డైవర్స్ దాకా వచ్చారు, గొడవలు పడుతున్నారు. అయితే నేను మా ఆవిడ చూసుకుంటాం, నా కొడుకు ఏం చేశాడు? చచ్చిపోన్నా నేను. నా బాబుతో ఎట్లా ఉంది రిలేషన్ అనేది మీకు చూపించా, చంపేస్తానని కూడా చెప్పారు. అబద్ధాలకైతే అండి నేను మీకు ఎందాక ఫస్ట్ బర్త్డే చేయలేదంది చూపించా, అన్నప్రశ్న చేయలేదంది చూపించా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ఇదంతా టాపిక్ ఏంటంటే జిస్మత్ ఓనర్, జిస్మత్ ఓనర్. ఎందుకు అంత ప్రూవ్ చేసుకుంటున్నావు? జిస్మత్ ఓనర్ నువ్వేనని. నువ్వు కాకపోతేనే కదా ప్రూవ్ చేసుకునేది. నీ నోటితో నేను చెప్పావు మొత్తం నేనే నా ఐడియా అని, అది వినిపినా? కష్టపడతాడు అండ్ గౌతమ్ ఆల్సో కంప్లీట్గా కష్టపడి తన డ్రీమ్, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ హిస్ డ్రీమ్, ఐ నో దట్, బట్ దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ, దేర్ బేబీ. ఓకే, అండ్ ఎన్ని ఉండాల్సింది నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే జిస్మత్ ఈజ్ మై బేబీ. దాని గురించి మాట్లాడాలనుకోవట్లా. ఎన్ని అయినాయో, ఎంత రెవెన్యూస్ ఎంత అయినాయో అందరికీ తెలుసు. అలా పడిపోతున్నప్పుడు మళ్ళీ నా సపోర్ట్. ఓకే, మేము ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదంటే అది వేరే ఛానల్స్ కావటం వల్ల మాకు ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ కొడితే యూట్యూబ్లో స్ట్రైక్ అవుతుందని. 40 రోజుల నుంచి జిస్మత్ నేనే ఆమె చెప్పిందిగా. గిస్మత్ బ్రాండ్ ఎవరు? సింగిల్ వీడియోతో అమ్మాయి అబద్ధం చెప్పింది. ఇంకా అమ్మాయి అబద్ధాలు చెప్పిన నేను ప్రూవ్ చేయనా? కాదండి, గిస్మత్ బ్రాండ్ మీ పేరు మీద ఉందా, ఆవిడ పేరు మీద ఉందా? ఈ భోగి పండుగ వస్తున్న టైంలో లేడు అతను. ప్లీజ్ ఒక్క
మీరు అడిగినప్పుడు ఒక సినిమా తెలుసు, అది ప్రమోషన్ సింధూరం వచ్చింది కాబట్టి. ఇంకొకటి తీసాడు, అది ఇంకా మరి రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. ఓకే, ఆ సినిమా మరి ఏంటో నాకు స్టోరీ తెలియదు. తెలీదంట. షూట్ కి అయితే నేను వెళ్ళా. ఓకే వాళ్ళ డైరెక్టర్ గారే కానీ ప్రొడ్యూసర్ గారే కానీ చాలా చక్కగా బిహేవ్ చేశారు నాతో. ఓకే ఇదిగోండి ఆ సినిమా మేడం గారు చూస్తున్నారు, నా కొడుకు పక్కన ఉంది ఆవిడ, అదిగోండి. డ్రింకర్ సాయి సినిమా అండి. అవును, ఎన్ని అబద్ధాలు, ఎన్నో అబద్ధాలు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో 90% అబద్ధాలే, 10% నిజాలు ఉన్నాయి. 90% అబద్ధాలు. అన్నెందుకు కష్టపడతాం? నేను కొడుక్కి బ్రాండ్ నాది, జిస్మత్ బ్రాండ్ నాది, అర్థమైందండి? నా ఐడియా. ఆ అమ్మాయి చెప్పిందిగా, అసలు నాది నేనేం చెప్పుకోవడం కదా, అమ్మాయి చెప్పిందిగా, వినరాల చెప్పింది అది. ఇంక నన్ను అడగొద్దు మరి, నాకు అన్నిసార్లు నేనేం చెప్పుకోవడం ఏంటంటే బాబు, మీరు జర్నలిస్ట్ అని, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు అన్నిసార్లు. కింద నడుస్తుందో ఆవిడ కింద ఉన్నాయి అవి. సార్ జనవరి 30వ తారీఖు ఆ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, ఇదంతా ఒక స్ట్రాటజికల్గా జరిగింది సార్. చేసి కలిసి ఉంటామనే నేను పెట్టే సంతకం. కొన్ని రోజులు అయ్యాక బాగానే ఉంది, బాబుని చూపిస్తుంది, నెమ్మదిగా సంత థియేటర్ పరిస్థితి ఏంటి, ఓకే, ఇవన్నీ అడుగుతుంది. నేనేమన్నా నాకు అర్థం కావట్లా. ఆ అమ్మాయి బాబుని చూపించకపోతే మాత్రం జిస్మత్ జోలికి వస్తా అని చెప్పా మధ్యలో కూడా. అలాగే అమ్మాయి మీద కూడా నాకు ఇష్టం కూడా ఉంది, కోపం కూడా ఉండేది. ఆ అమ్మాయి మార్చిలో అప్పటికి మొత్తం అప్పచెప్పేసి అన్నీ పరిచయం చేసేసి రాసిన తర్వాత మరి ఎంటైర్ ఈ సిస్టమ్ని అప్పచెప్పిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఫ్రాంచైజ్ ఫీజు కట్టాను నన్ను అనలేదంటుంది. ఆ నెల వరకే కట్టానని చెప్తుంది. ఆ నెల వరకే అడిగాను అంటుంది. తర్వాత మేము ఆడుకునేప్పుడు నన్ను కడుపు అన్నం తినేవాడికి పెట్టింది ఆడైతే ఆయన డబ్బులు కట్టమంటే చచ్చిపోతాడు వాడు అక్కడే. అమ్మాయి మాట్లాడింది ఆ రోజు, భరిచ్చా. మా అమ్మని వేరే భరత్ అనే అతని దగ్గర మా అమ్మని నేను చెప్పుకోలేను అంది. మా అమ్మని అనొద్దు అని చెప్పా. అప్పటికి నా కొడుకుని చూపించాలి అడుక్కుంటున్నా, నేను సెటిల్ చేసుకుంటే చూపిస్తామని చెప్పి వాళ్ళ మదర్తో మెసేజ్ కూడా పెట్టించింది. నేను మీకు అది ఇచ్చా, మరి ఎప్పుడు ప్లే చేస్తారో నాకు తెలియదు. ప్లే చేయండి పీసీఆర్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ప్లే చేయండి. ఇప్పుడు ఇది మీ అత్తగారికి పెట్టారండి, మీ అత్తగారి గౌతమికి పెట్టిన మెసేజ్ ఇది. టాక్ అండ్ లెట్ మీ బి విత్ యూ, స్టాప్ కాలింగ్ అండ్ అటాకింగ్. ఇది పెట్టింది ఎవరండి? ఆ అమ్మాయి పెట్టింది, ఇటు పక్కే నేను పెట్టింది. నువ్వు నన్ను ఏం చేయాలంటావో చెప్పు, ఒకసారి కాల్ చేయి. ఓకే, దట్స్ నాట్ మై ఇంటెన్షన్, నన్ను టార్గెట్ చేయకు అని ఆవిడ పెట్టిన మెసేజ్. నేనే ఇవన్నీ నేను పెట్టినాయి. టార్గెట్ చేయకు అని పెట్టింది నేనే. ఓకే, నన్ను